హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు JyothiSrikanth తెలుగు ఛానల్. ఈరోజు ఒక ఎమ్మి రెసిపీతో వచ్చేసాను. సో అదేంటంటే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా అనమాట. చాలా 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 టేస్టీగా ఉంది. సో సూపర్ అంటే సూపర్ కుదిరింది. సో అది రెసిపీ ఎలా చేయాలో ఏంటో నేను షేర్ చేస్తాను. షేర్ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే దానికోసం ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. ఒక పెద్ద మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను నేను. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ కన్నా ఇంకొంచెం తక్కువ గరం మసాలా తీసుకోవాలి. కొన్ని జీడిపప్పులు, ఒక గుప్పిడి తీసుకున్నాను. సో ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ బటర్ తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆనియన్ అవన్నీ బాయిల్ చేసుకోవాలి మనం కొంచెం. సో ఈ కడాయి ఎందుకు చూపిస్తున్నాము అంటే, సో ఇది కొత్త కడాయి, నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా నాకు వచ్చిన రాఖీ గిఫ్ట్ అని చెప్పి. ఆ కడాయి ఓపెన్ చేశాను. సో దానిలోనే ఫస్ట్ రెసిపీ ఇది ట్రై చేశాను. సో అందుకని కడాయి కూడా చూపిస్తున్నాను. సో ఆనియన్స్, టొమాటో ఇలా ముక్కలు చేసుకుని అవి బండిలో వేసేసుకోవాలి. 2 పచ్చిమిర్చి బ్రేక్ చేసి వేసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఒక పెటల్ తీస్తే అది ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. వాటర్ వచ్చాయి. సో ఆనియన్ ఎలా బాయిల్ అనేది చూపిస్తాను. అలా బాయిల్ అయితే సరిపోతుంది. ఇది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం. సో చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా బాయిల్ అయిపోయింది చక్కగా. ఈ స్టేజ్లో తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం 4 టీ స్పూన్స్ బటర్ తీసుకున్నాం కదా, సో దానిలో 3 టీ స్పూన్స్ బటర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫైనల్గా యాడ్ చేసుకుందాము. సో ఒక 3 టీ స్పూన్స్ అయితే యాడ్ చేసి అది మెల్ట్ అయిన తర్వాత దానిలో కారం యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. మీకు ఈ కర్రీకి స్పైసీ అంత బాగుండదు. సో అందుకని చెప్పి మైల్డ్గా ఇలాగా కరెక్ట్గా సరిపోయింది మాకైతే. మీరు మరి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే స్పైసీనెస్ ఒక ఫుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకోండి. దానిలోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి అది పైకి తెలుస్తుంది కదా ఫ్రై అయినట్టు. సో ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకుని అది మొత్తం మంచిగా కలిపేసుకొని బటర్ అనేది, మనం దీనిలో ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. మీకు కావాలంటే ఒక 2 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకుని ఒక 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. అది కూడా బాగుంటుంది. సో నేను మొత్తం బటర్తోనే చేయాలనుకున్నాను. సో అందుకని అలా చేశాను. ఇలాగా ఆయిల్ పక్కన వదిలేస్తుంది కదా, బటర్ అనేది వదిలేసే టైంలో మనం కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాము. ఇది బటర్తో చేసే కర్రీ కాబట్టి ఇది ఎలా అంటే సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. మైల్డ్గా, మరీ స్పైసీగా ఉంటే బాగుండదు, కమ్మగా ఉంటే బాగుంటుంది. కాబట్టి నేను ఈ స్పైసెస్ వీటికి కరెక్ట్గా సరిపోయాయి. స్పైసీగా లేదు, అలా అని చప్పగాను లేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. సో అవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గబెట్టేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ ఇది పైకి వచ్చేస్తుంది కదా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దానిలోనే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అవి యాడ్ చేసేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు పైన తెట్టలాగా ఏర్పడుతుంది కదా, సో అది తీసేసుకుంటే ఏమవుతుందంటే మనకి కర్రీ అనేది చూడటానికి కూడా చాలా అందంగా నీట్గా ఉంటుంది అనమాట. క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని ఇంకొంచెం బాయిల్ చేసుకోవాలి. సైడ్స్ని బాండి వదిలేస్తుంది కూరని. సో అలాగా బాయిల్ చేసేసుకోవాలి. తర్వాత పైన కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ బటర్ ఉంచుకున్నాం కదా, సో ఆ బటర్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఫైనల్లో యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ యాడ్ అయిందనమాట. చాలా చాలా బాగుంది. సో ఇదే రెసిపీ. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో
పిక్స్ అనేవి పోస్ట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. సో చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్లో ఎంత చక్కగా ఉందో. సో పర్ఫెక్ట్ అవుట్పుట్ అనమాట కర్రీ అయితే మాత్రం చాలా 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 బాగుంది. సో అంతేనండి ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియోకి అయితే బై బై చెప్పేస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. బై బై.